భాషా వికాసంలోని దశల వరుస క్రమాన్ని గుర్తించండి. భాషా వికాసంలోని దశల వరుస క్రమాన్ని గుర్తించండి. ఏమిటి మనకి వరుస క్రమం? ప్రాగ్భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్ద అనుకరణ దశ, భావ అవగాహన దశ. ఫస్ట్ వచ్చేది ఏంటి మనకి? ప్రాగ్భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, భావ అవగాహన దశ అనేది భాషా వికాసంలోని దశల వరుస క్రమం. క్రింది వాటిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని ప్రవచనం: ఏకాంతర క్రీడ. ఇతర పిల్లలు తన వస్తువులను తాకడానికి ఇష్టపడతారు అని అన్నాడు. ఏకాంతర క్రీడలో పిల్లవాడు ఒక్కడే ఆడుకుంటాడు, తన వస్తువుల్ని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. సమాంతర క్రీడ. పిల్లల యొక్క మొదటి సాంఘిక కృత్యం. ఇది సరైనదే. సమాంతర క్రీడ అనేది పిల్లల యొక్క మొదటి సాంఘిక కృత్యం. థర్డ్ ఆప్షన్ సహకార క్రీడ. సహకార క్రీడ ఇది ఒక సాంఘిక క్రీడ కాదు అన్నాడు, కానీ సహకార క్రీడ అనేది ఒక సాంఘిక క్రీడ. కాబట్టి మనకి స్టేట్మెంట్ బి మాత్రమే సరి అయినది. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి సరికాదు. క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. మనకి ప్రత్యక్ష నమూనా. ప్రత్యక్ష నమూనా ఎవరికి సంబంధించిందండి? ప్రత్యక్ష నమూనా కోఫ్కాకి సంబంధించింది. ఎవరికి? కోఫ్కాకి. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? డబ్ల్యూసి బాగ్లే. డగ్లస్ మరియు హాలండ్లు పరిసరవాదులు అన్నాడు. డగ్లస్ మరియు హాలండ్లు అనువంశికవాదులు. కాబట్టి సరైన సమాధానం ఏమిటి? హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాసింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటరీ గ్రంథాన్ని రాసింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. కాబట్టి ప్రత్యక్ష నమూనా కోఫ్కా, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డబ్ల్యూసి బాగ్లే, డగ్లస్ హాలండ్లు అనువంశికవాదులు. వ్యాయామ ఉపాధ్యాయుని విజిల్ శబ్దం వినగానే పిల్లలందరూ ఆట స్థలానికి చేరుకోవడం. వ్యాయామ ఉపాధ్యాయుడు విజిల్ శబ్దం వినగానే పిల్లలందరూ ఆట స్థలానికి చేరుకోవడం ఏ అభ్యసనం అండి? అక్కడ విజిల్ శబ్దానికి ఆట స్థలానికి మధ్య నిబంధన ఏర్పడింది కాబట్టి నిబంధన అభ్యసనం. ఏమిటి? నిబంధన అభ్యసనం. నల్ల పిల్లి గురించి తెలిసిన బాలుడు నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అనుకోవడం. ఇక్కడ పోలిక ఉన్న అంశం ఏమిటండి? రంగు. నలుపు పోలిక ఉంది కాబట్టి పోలిక ఆధారంగా ఏదైనా అభ్యసనం జరిగితే దాన్ని మనం సాంశీకరణం అంటాం. కాబట్టి నల్ల పిల్లి గురించి తెలిసిన బాలుడు నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అనుకోవడం. ఇక్కడ నలుపు అనే పోలిక ఉంది కాబట్టి నలుపు అనే పోలిక ఉంది కాబట్టి సాంశీకరణం అనేది సరైన సమాధానం అవుతుంది. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం ఎంచుకోండి. బట్టి స్మృతి. చిన్న వయసులో ఎక్కాలు నేర్చుకోవడం బట్టి స్మృతికి సంబంధించింది. సంసర్గ స్మృతి. రుచికరమైన తాజా ఆహారం తల్లిని గుర్తు చేయుట అనేది సంసర్గ స్మృతి. స్వల్పకాలిక స్మృతి. కొత్త విద్యార్థి పేరు కొన్ని నిమిషాలు మాత్రమే గుర్తుపెట్టుకోవడం స్వల్పకాలిక స్మృతి. క్రియాత్మక స్మృతి. పరీక్షా సమయంలో సమాధానాన్ని గుర్తుకు తెచ్చుకోవడం క్రియాత్మక స్మృతి. విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగలిగిన గరిష్ట తరగతి. విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగలిగిన గరిష్ట తరగతి ఎంత? 4వ తరగతి. ఎంతండి? 4వ తరగతి వరకు చదువుకోగలరు. 8 సంవత్సరాల వయసు గల బాలిక 12 సంవత్సరాల వయసు వారికి చెందిన ప్రజ్ఞా పరీక్షను పూర్తి చేసింది. అయితే ఆమె ప్రజ్ఞాలబ్ధి ఎంత? మనకి ప్రజ్ఞాలబ్ధి కనుక్కుంటా ఫార్ములా ఏంటండి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు. ఇక్కడ మానసిక వయస్సు మనకి డైరెక్ట్గా ఇచ్చాడా? డైరెక్ట్గా ఇవ్వలేదు. ఒక బాలుడు లేదా బాలిక ఏ వయసుకి సంబంధించిన ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేయగలరో అదే ఆ వ్యక్తి యొక్క మానసిక వయస్సు అవుతుంది. ఇచ్చిన ప్రశ్నలో బాలిక 12 సంవత్సరాల వయసు వారి యొక్క ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేసింది కాబట్టి ఈ బాలిక యొక్క మానసిక వయస్సు ఎంత? 12 సంవత్సరాలు. శారీరక వయస్సు ఎంత? 8 సంవత్సరాలు ఇంటూ 100. అంతే కదండి ఫార్ములా మనకి.
ఫోర్త్ టేబుల్ దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీనిలో 3 టైమ్స్. మళ్ళీ సెకండ్ టేబుల్ 100లో 50 టైమ్స్. 53 జార్ అంతా 150. కాబట్టి ఆ బాలిక యొక్క ప్రజ్ఞాలబ్ధి అంతా 150. కాబట్టి ఇచ్చిన ప్రశ్నలో మానసిక వయస్సును డైరెక్ట్గా ఇవ్వనప్పుడు ఏ వయసుకు సంబంధించిన ప్రజ్ఞా పరీక్షలను ఒక వ్యక్తి పూర్తి చేస్తాడో ఆ వయస్సే ఆ వ్యక్తి యొక్క మానసిక వయస్సు అవుతుంది. వైషమ్యం కనుగొనడానికి సూత్రం. కింది వాటిలో వైషమ్యం కనుగొనడానికి సూత్రం ఏమిటి? ఆప్షన్ 1 అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. భాషా గ్రహణ యంత్రం, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనే భావనని వివరించిన శాస్త్రవేత్త ఏంటండి? భాష అనగానే మనకు గుర్తు రావాల్సిన మొట్టమొదటి పేరే నోమ్ చామ్స్కీ. భాషా గ్రహణ యంత్రం అనే భావనను వివరించిన శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ. కింది వానిలో భావాల సంసర్గం అనే స్మృతిని పెంపొందించే పద్ధతికి ఉదాహరణ. భావాల సంసర్గం అంటే ఏమిటండి? ఒక వస్తువు పేరు కానీ ఒక వ్యక్తి పేరు కానీ చెప్పగానే ఆ వస్తువుకి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక ఆలోచన మన మైండ్లోకి రావడం. దాన్నే మనం భావాల సంసర్గం అంటాం. కాబట్టి ఇక్కడ తాజ్‌మహల్ అనే పేరు వినగానే షాజహాన్ గుర్తుకు రావడం. కాబట్టి ఒకదానికి సంబంధించిన అంశం గుర్తుకు రాగానే దానికి సంబంధించిన మరొక అంశం గుర్తుకు రావడమే భావాల సంసర్గం. ఉదాహరణకి లెక్కల మాస్టర్ అనగానే చాప్లిస్ గుర్తుకు రావడం, సైన్స్ మాస్టర్ అనగానే బొమ్మలు గుర్తుకు రావడం, పెళ్ళి అనే అంశం రాగానే బంధువులు, పెళ్లి వాయిద్యాలు, భోజనాలు ఇలా అన్నీ గుర్తుకు రావడం. అంటే ఒక అంశం గుర్తుకు రాగానే దానికి సంబంధించిన వేరొక అంశం కూడా గుర్తుకు రావడమే భావాల సంసర్గం. ఈ హార్మోన్ని పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటారు. అని కూడా అంటారు. ఏ హార్మోన్ అండి? ఎడ్రినలిన్ హార్మోన్ని పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటారు. ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం, న్యూన్యత అనేవి ఏ దశ యొక్క లక్షణాలండి? పాఠశాల దశ యొక్క లక్షణాలే శ్రమించడం, న్యూన్యత. మనకి క్రీడా దశలో కనిపించే లక్షణాలు ఏమిటి? చొరవ చూపడం, తప్పు చేస్తాననే భావన. మనకి కౌమార దశలో కనిపించేది ఏంటిది? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. కౌమార దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. వైగాట్స్కీ ప్రకారం పిల్లల ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించేది ప్రైవేట్ ప్రసంగం. ఒక వ్యక్తికి కాఫీ, టీ రెండూ ఇష్టం లేదు కాబట్టి పరిహార. కానీ ఒకటి తప్పనిసరిగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏమిటండి? రెండూ ఇష్టం లేని విషయాల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ పరిహార సంఘర్షణ. అదే కాకుండా రెండు ఇష్టమైన విషయాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. రెండు ఇష్టం లేని విషయాల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. ఒక ఇష్టం లేని విషయంలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ ఉపగమ అంటే ఇష్టమైన విషయం, పరిహార అంటే ఇష్టం లేని విషయం. హవర్డ్ గార్డ్నర్ రచించిన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథం దీని గురించి వివరిస్తుందండి? బహుళ ప్రజ్ఞ గురించి వివరిస్తుంది. కాబట్టి గార్డ్నర్ రచించిన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథం బహుళ ప్రజ్ఞ గురించి వివరిస్తుంది. దేని గురించి? బహుళ ప్రజ్ఞ గురించి వివరిస్తుంది.